రాజు అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. అతనికి చిన్నప్పటి నుండి పెద్ద కలలు ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. రాజు చదువులో ప్రతిభావంతుడు అయినప్పటికీ తన కుటుంబ పరిస్థితుల వల్ల అతను పెద్దగా అవకాశాలు పొందలేదు. రాజు తన మొదటి ప్రయత్నంలోనే ఒక పెద్ద ఉద్యోగానికి అప్లై చేశాడు. అతని తండ్రి ఎన్ని కష్టపడి అయినా రాజుకి కోచింగ్ కేంద్రములో చేరటానికి డబ్బులు సేకరించడానికి యత్నిస్తాడు. రాజు ఆశతో చాలా కష్టపడ్డాడు, కానీ పరీక్షలో విఫలమయ్యాడు. పరీక్షలో విఫలమైన తర్వాత రాజు చాలా నిరాశకు గురి అయ్యాడు. తనను తాను ఏమీ చేయలేని అనుభవం కలిగింది. అతను బాగా క్షీణించిపోయి తన కలలను వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. ఒకరోజు రాజు తన గురువుగారిని కలవగా వారు అతనికి ఒక గొప్ప కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు రాజుకి ప్రతి అసలు ఒక గొప్ప విజయానికి ప్రారంభం అని చెప్పారు. ఆ మాటలు రాజుకి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాజు తనలోని అసలైన సామర్థ్యాన్ని గుర్తించి మరింత కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ అతను తన లక్ష్యానికి చేరుకోవడానికి నిద్రమానక కృషి చేశాడు. రాజు తన రెండవ ప్రయత్నంలో పరీక్ష రాసి ఈసారి అతని సమగ్ర కృషితో సక్సెస్ అయ్యాడు. అతను గట్టిగా పట్టుదలతో ఉండి తన లక్ష్యాన్ని సాధించాడు. రాజు తన కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతుతో విజయోత్సవం జరుపుకున్నాడు. అతను తన కష్టాలు, పట్టుదలతో విజయం సాధించాడు. రాజు తన జీవితంలో సాధించిన విజయాన్ని చూసి తన గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా మారాడు. అతను తన విజయాన్ని మిగిలిన వారితో పంచుకోవడం ప్రారంభించాడు. రాజు చివరికి అర్థం చేసుకున్నాడు, నిజమైన విజయం కష్టాలు, పట్టుదల మరియు విజయానికి మార్గం కోసం ఎప్పటికీ వెనక్కు తగ్గకుండా కృషి చేయడంలో ఉందని.